విస్తారమైనటువంటి ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారమైనటువంటి ధనము. ఈ రోజున ధనము కొరకు ఆశపడేవాళ్ళు, ధనము కొరకు పరుగులెత్తేవారు. మరి చాలా ధనం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరు కూడా ఇష్టమే కదా. కానీ ఆ ధనము ద్వారా కుటుంబంలో అనేక సమస్యలు వచ్చుట మనం చూస్తా ఉన్నాం. ఒక కుటుంబంలో అనేకమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి అంటే, హత్యలు జరుగుతున్నాయి అంటే, సమాధానం లేకుండా ఉంటున్నారంటే, భార్య భర్తల మధ్య మరి విభేదాలు, కలహాలు వస్తున్నాయి అంటే, విడాకులు తీసుకుంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ధనమే ఒక కారణముగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ధనమును ఎక్కువగా ఉన్నటువంటి, విస్తారమైనటువంటి ధనం ఉన్నటువంటి కుటుంబాల్లో నెమ్మది ఉండట్లా. కలహాలు ఉంటున్నాయి, కొట్లాట్లు ఉంటున్నాయి, గొడవలు ఉంటున్నాయి. ఆస్తి కోసము గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి కోసము మర్డర్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు, చంపేసుకుంటున్నారు, ఒకరినొకరు చంపేసుకునే వాళ్ళు ఉంటున్నారు. ఆస్తి కోసము రకరకాలుగా మరి నిందలు వేసుకునే వాళ్ళు, తిట్టుకునేవారు ఈ రోజున ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. అందుకని విస్తారమైనటువంటి ఆస్తి మనిషి యొక్క జీవితానికి నెమ్మదిని ఇవ్వట్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నా కానీ బయటికి వెళ్ళాలన్నా భయమే. బాగా డబ్బున్నవాడు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే రాలేవు. ఏ ధనం లేనివాడు హ్యాపీగా నన్ను ఎవడేం చేస్తాడు అన్నట్టుగా ఏం చేస్తాం, వెళ్ళిపోయి వచ్చేస్తాం. కానీ బాగా డబ్బు ఉందనుకోండి, బాగా ఆస్తిపడ్డాడు, ఒక్కడే వెళ్ళాడు, ఒంటరిగా ఉండలేడు. అమ్మో ఎవడొచ్చి నా మీద పడి దాడి చేస్తాడో అనేసి భయంతో, ప్రాణ భయంతో ఉండాలి. ఏ శత్రువు వచ్చి నా మీద దాడి చేస్తాడు, ఏ దొంగోడు వచ్చి నా ఇంటికి కథ వేస్తాడు అని నిత్యము కూడా నెమ్మది ఉండదు, నెమ్మది లేకుండా ఉండదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తామంది, విస్తారమైనటువంటి ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. హల్లెలూయా. విస్తారమైనటువంటి ధనము మనకు నెమ్మదిని ఇవ్వటం లేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నీకు నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది డబ్బుంటే నెమ్మది ఉంటుంది, డబ్బుంటే సమాధానం ఉంటుంది అనుకుంటారు. డబ్బు సమాధానం ఇవ్వదు, డబ్బు మనసుకు నెమ్మదిని ఇవ్వదు. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి అవసరాలను, భౌతిక సంబంధమైనటువంటి అవసరాలను అది తీరుస్తుందేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ నెమ్మదిని డబ్బు ఇవ్వలేదు. హల్లెలూయా. మన ఆత్మీయంగా మన మనస్సులో నెమ్మది, సమాధానము కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో అతని జీవితంలో నెమ్మది ఉంటుంది. డబ్బు కాదు నెమ్మదినిచ్చేది. ఈ రోజున నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, నిద్ర పట్టక చాలా మంది పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు నెమ్మది లేక, శాంతి లేక ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట మనకు మంచిది అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో నెమ్మది ఉంటది, శాంతి ఉంటది అని దేవుడు తన మాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కొంతమంది ధనవంతులను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, లోకాసు వార్తలో మనం చూస్తూ ఉంటాం. ధనవంతుడు లాజరు వారి జీవితాలు మనకి తెలుసు. 16వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆ ధనవంతుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. రోజుకో డ్రెస్సు, సన్న నార వస్త్రాలు ధరించేవాడంట. అతడు కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తనకున్నటువంటి డబ్బు చేత తీర్చుకునేవాడు. ఏ ఆశ కావాలో, ఏ కోరిక కావాలో తనకున్నటువంటి డబ్బును బట్టి తనకిష్టమైనటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకునేవాడిగా
ఆ ధనవంతుడు ఉన్నాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు. ఆ డబ్బు ఆ డబ్బు దేవునిని మర్చిపోయేలాగా చేసింది. అతడు కూడా దేవుని నమ్ముకున్నవాడే, కానీ డబ్బు ఏం చేసిందండి? దేవునికి దూరం చేసింది, దేవునిని మర్చిపోయేలాగా చేసింది, దేవునిని విడిచిపెట్టేలాగా చేసింది. చివరికి అతడు డబ్బును బట్టి గర్వించాడు. డబ్బును బట్టి తన తోటి వారిని, పొరుగు వారిని కూడా చూడలేకపోయాడు. తనకున్నటువంటి డబ్బును బట్టి గర్వించాడు, మరి అది అతిశయించాడు. చివరికి ఆ డబ్బు అతనిని ఎక్కడికి తీసుకెళ్ళింది? నరకానికి తీసుకెళ్ళింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన పడే స్థలము. ఆ స్థలములోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? డబ్బును బట్టి అతడు గర్వించాడు. నా అంత ధనవంతుడు, నా అంత ఐశ్వర్యవంతుడు ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా డబ్బును బట్టి అతిశయించాడు. ఆ డబ్బు ద్వారా అతడు ఇష్టమైనటువంటి కోరికలను తీర్చుకున్నాడు. ఆ డబ్బు అతన్ని పాప సంబంధమైనటువంటి జీవితంలోనికి నడిపించింది. ఆ డబ్బు ద్వారా తన జీవితాన్ని చెడిపి వేసుకున్నాడు. ఆ డబ్బు ద్వారా దేవునికి దూరం అయిపోయాడు. దేవుని యందు భయభక్తులను కోల్పోయి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకంలోనికి వెళ్ళి వేదన పడుతున్నాడు. చూసారా? వేదన పడుతున్నాడు. కాబట్టి డబ్బు వద్దు అని అంటలేదు, కానీ దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఓ డబ్బు మనకు అవసరం లేదు, ఎక్కువ డబ్బు అవసరం లేదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. అది కొంచెమైనా ఏం చేస్తాడు? దాన్ని మనకు నెమ్మదికరంగా చేస్తాడు. హల్లెలూయా. ఉన్నది కొంచెమైనా దాన్ని ఏం చేస్తాడు? మనకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దాన్ని మారుస్తాడు. దేవుడు లేకుండా ఎంత డబ్బున్నా ఆ డబ్బు ద్వారా మనకి నెమ్మది రాదు. నువ్వు దేవుని కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, నువ్వు కొంచెం డబ్బు కలిగి ఉన్నా, కొంచెం ఆస్తి కలిగి ఉన్నా, ఆ ఆస్తి నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకనే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో భక్తుడు ఈ రీతిగా అన్నాడు కదా. 30వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో, దేవా వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను, జాగ్రత్తగా వినండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. భక్తులు చెప్తూ ఉన్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను, గొప్ప ధనం కూడా నాకు వద్దు అలా అని చెప్పి పేదవాడిగా కూడా నేను ఉండకూడదు. పేదరికం వద్దు, ఐశ్వర్యమును నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించి. ఎంత కావాలో అంత, ఎంత కావాలో అంత, తగినంత ఆహారం. ఎక్కువ ఆహారం వద్దు, తక్కువ ఆహారం వద్దు, ఎక్కువ డబ్బు వద్దు, తక్కువ వద్దు అలా అని చెప్పి పేదవాడిగా, ఏమీ లేనివాడిగా నన్ను చేయొద్దయ్యా అని చెప్తున్నాడు. చూడండి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అనుకుంటానేమో. ఎక్కువైపోయింది అనుకో, ధనం ఎక్కువైపోయింది అనుకోండి, కడుపు నిండిపోయింది అనుకోండి, కడుపు నిండినటువంటి ధనం అనుకుంది అనుకోండి, కడుపు నిండినటువంటి ధనం ఎక్కువైపోవటం. అంత ఎక్కువైనటువంటి విస్తారమైనటువంటి మన ధనం ఉంటే ఏం చేస్తామంట? యెహోవాను విసర్జించి, ఏమన్నా అక్కడ ఉందా లేదా? నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి, నిన్ను అంటే దేవునిని విసర్జించి యెహోవా ఎవడని అనుకుంటానేమో. యెహోవా ఎవడో ఆయన కనబడకుండా పోతాడేమో, దేవుని విసర్జించేస్తానేమో. అలా కాకుండా పేదవాడిని ఉన్నాను అనుకో, ఏమన్నాడు? దొంగిలి లేక బేదనై దొంగిలి నా దేవుని యొక్క నామమును దూషించనేమో. దొంగతనాలు చేసి, పేద స్థితిని బట్టి, ఏమీ లేనిటువంటి స్థితిని చేసి, కొన్నిసార్లు ఏం చేస్తాడు? దొంగతనాలు చేసేవాడు ఎందుకు చేస్తాడు? అన్నీ ఉండా, బాగా డబ్బు ఇంట్లో ఉంటే దొంగతనం చేస్తాడా? ఎవడు చేయడు. ఏమీ లేక, కడుపు కోసమో,
లేకపోతే పిల్లల కోసం, ఏదో ఒక దానికోసం ఏం చేస్తాడు వాడు? దొంగతనం చేస్తూ ఉంటాడు. అలా దొంగతనాలు చేసి పట్టుబడినప్పుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి దూషిస్తామంటాడు. ఎందుకు నన్ను ఈ స్థితి కలిగి చేశావు? అలాంటి స్థితి నాకు వద్దు. ఒకవేళ బేదనై దొంగిలించి నీ నామమును నేను దూషిస్తానేమో, అలాంటి జీవితం నాకు వద్దయ్యా. ఒకవేళ గొప్ప ఐశ్వర్యం కలిగి ఉండి నిన్ను విసర్జించేసి యెహోవా ఎవడని కన్ను మినుగు కానకుండా నేను ఉంటానేమో, గర్విస్తానేమో, అలాంటి జీవితం నాకు వద్దయ్యా. తగినంత ఆహారము నాకు దయచేయండి. తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నాకు దయచేయండి. నాకు ఎంత కావాలో, ఏ దినముకు ఎంత కావాలో, ఏ సంవత్సరానికి ఎంత కావాలో, నా పిల్లలలో నేను బ్రతకడానికి, నా కుటుంబము నేను బ్రతకడానికి, ఒక నడకుండగా, ఒకరు ఏది ఆశించకుండా నేను ఎలా బ్రతకాలో, నెమ్మదిగా బ్రతకాలో అంతే చాలు నాకు అని భక్తుడు చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. అంత చాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండటం మేలు. దేవుని స్తోత్రం చెల్లించండి. విస్తారమైన అవసరంలా కావాలంటే ఇస్తాడు, కానీ మనము దేవుని యందు భయభక్తులు మాత్రం ఎప్పటికీ మనం విడిచిపెట్టకూడదు. ఎప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. విస్తారమైనటువంటి ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు. ఇలాగ ధనవంతుడు మనం చూస్తా ఉన్నాం. అతను విస్తారమైనటువంటి ధనాన్ని కలిగి ఉన్నాడు. చివరికి తన ఆత్మకు నెమ్మది ఉందా? లేదు. నరకంలో పడి ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు, దాహము కోసము అలమటిస్తూ ఉన్నాడు. ఆ ధనమే ఎక్కడ తీసుకెళ్ళింది? అతని నరకంలో పడేసింది. ఆ ధనపు ఆశలే, ఆ ధన సంబంధమైనటువంటి కోరికలే అతని నరకంలో విడిచికెళ్ళాయి. అతడి ఆత్మ యుగయుగాలు వేదనతో, బాధతో, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంది. కాబట్టి మనము ఆస్తి వైపు కాదు చూడాల్సింది. మనం చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వైపు చూడాలి, అంతేగాని మనము ధనం వైపు చూడకూడదు. మరి ఒక ధనవంతుడిని కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఒక మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక ధనవంతుడు, అయ్యా నేను నిత్యజీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అన్నాడు. ఇక్కడ కూడా ఒక యవనస్తుడే, ధనవంతుడే, కానీ అతడు అందుకు ఆ యవనుడు ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను, ఇదిగో బైబిల్ అటువంటి ఆజ్ఞలన్నీ కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏమి కొదువా అని అడిగినప్పుడు అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. పరలోకంలో నీకు ధనం కావాలి అంటే నీ ఆస్తిని అమ్మి ఏం చేయాలి? పేదలకు పంచిపెట్టు. పేదల పట్ల నువ్వు జాలి కలిగి ఉండు. నీకు వచ్చిన దానిలో కొంతగా కొంతమందికి సహాయం చెయ్యి, దిక్కులేని వారిని ఆదుకో, అలా చెయ్యి. పరలోక రాజ్యంలో నీకు ధనము సమృద్ధిగా ఉంటదంటే అతడు మిక్కిలి ఆస్తి గలవాడు చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. చూసారా, ధనం ₹1 కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడట్లేదు. తన ధనము చూసి సంతోషించుకోవాలనుకుంటున్నాడు. తన బ్యాంకు బ్యాలెన్స్ చూసి సంతోషించుకోవాలనుకున్నాడు. ఏ మాత్రం కూడా తన బ్యాంకు బ్యాలెన్స్ కానీ తన ఆస్తులు కానీ తగ్గిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏం చేసుకుంటాడో, ఏం పట్టుకెళ్తాడు ఏమన్నా? ఎంతో ఆస్తిని ఇచ్చాడు, దేవుణ్ణి వదులుకున్నాడు, దేవుని యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టుకున్నాడు, కానీ ధనాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు. చివరికి అతడు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవేశించలేకపోయాడు. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరుట సులభమంట. చూసారా, ధనం మీద ఆసక్తి కలిగిన వాడు,
ధనాన్ని ప్రేమించేవారు దేవుని చేరుకోలేరు. దేవునికి రాజ్యాన్ని ప్రవేశించటము చాలా అసంభవము. మరొక ధనవంతుడు మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్తల 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ బాగా ధనవంతుడు పంటను వేశాడంట, బాగా పండింది. ఆ సంవత్సరం మంచి ఋతువులు ఇచ్చాడు, మంచి వర్షం ఇచ్చాడు, చక్కటి ఋతువులతో చక్కటి పంటను పండించాడు దేవుడు. పంటలు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. చక్కటి వాతావరణం ఇచ్చాడు, చక్కటి ఋతువులు ఇచ్చాడు, చక్కటి పంటను ఇచ్చాడు అని దేవుడు స్తుతించాలి. కానీ ఆ ధనవంతుడు దేవుడు స్తుతించకుండా దాని ధనాన్ని చూసి మురిసికొని పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? తన ధనాన్ని చూసి, తన జ్ఞానాన్ని చూసి మురిసికొని పోతున్నాడు. నా ప్రాణమా తినుము, తాగు, సుఖించు అని అనేక సంవత్సరాల వరకు విస్తారమైనటువంటి ఏం చేశాడంట? అనేక సంవత్సరాలు. రేపు ఏమవుతుందో మనకు తెలుసండి. రేపు ఏమి సంభవించిందో మనకి తెలీదు. అనేక సంవత్సరాల కొరకు అంట. ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అనేక సంవత్సరాల కొరకు విస్తారమైనటువంటి ఆస్తిని నీకు సమకూర్చి పెట్టుకున్నా. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినది ఎవరి వగునని అతనితో చెప్పాను. చూసారా? చూసారా? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. ధనమును బట్టి ఆశించి చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వెర్రివాడిగా ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ధనము మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. ధనము దేవుని యొక్క రాజ్యానికి మనల్ని దూరం చేస్తూ ఉంది, దేవుడిని విసర్జించేలాగా చేస్తూ ఉంది. కాబట్టి ధనం మీద మనము ఆశ కలిగి ఉండకూడదు. హల్లెలూయా. మన ఆశ అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద తప్ప ధనం మీద ఆశ ఉండకూడదు. ధనం మీద వ్యామోహం ఉందా, అది దేవుని నుంచి నిన్ను ఏం చేస్తుంది? ఆ ధనము నిన్ను దూరం చేస్తూ ఉంది, నీ ఆత్మలో నెమ్మది లేకుండా చేస్తా ఉంది. కాబట్టి ధనము మంచిది కాదు అని అనట్లేదు. దేవుని కలిగి ఉన్నటువంటి ధనము అది శ్రేష్టమైన ధనము. హల్లెలూయా. దేవుడు లేకుండా దేవుడిని విడిచిపెట్టి నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తుపాస్తులు కలిగి ఉన్నా, ఆ ధనము ద్వారా నీ జీవితంలో కానీ ఇంకా ఎవరి జీవితంలో కానీ నెమ్మది ఉండనే ఉండదు. హల్లెలూయా. అందుకని భక్తుడు చెబుతున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే దేవుని యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట అది మేలు, చాలా శ్రేష్టము, చాలా ఉత్తమము అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా ధనము కొరకు పరిగెత్తి తమ జీవితంలో నష్టాన్ని తెచ్చుకున్నటువంటి వారు చాలా మందిని చూడొచ్చు. గెహజీ దేనికోసం పరిగెత్తాడు? ధనం కోసం పరిగెత్తాడు, అన్యాయపు సొమ్ము కోసం పరిగెత్తాడు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేసి దేనికోసం పరిగెత్తాడు? ధనం కోసం పరిగెత్తాడు. చివరికి కుష్ఠు రోగాన్ని, ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి ధనము కోసం పరిగెత్తితే అనేక రోగాలు మనకు సంభవిస్తాయి, అనేక ఆపదలు మనకు సంభవిస్తాయి. కాబట్టి దేవుని కాదని ధనానికి మనము ప్రాముఖ్యత ఇవ్వకూడదు. హల్లెలూయా. మనల్ని కాపాడేది ఎవరు? దేవుడే. మనకి ఏ దినం, మనకి అవసరాలు తీర్చేది ఎవరు? దేవుడే. ఏ దినమున ఎంత కావాలో అని తెలుసు. నిన్ను పుట్టించిన వారికి నువ్వు ఎలా పోషించాలో, ఎలాంటి మార్గాలను నీ కొరకు తెరవాలో, ఏ సమయంలో ఆయన నీకు ఇవ్వాలో అన్ని కూడా ఆయనకి తెలుసండి. నీకంటే ఎక్కువగా ప్రణాళిక ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఏ సమయంలో నిన్ను ఏ స్థితిలో నీకు హెచ్చించాలో, నిన్ను ఎలా పోషించాలో, నీకు ఏది ఇవ్వాలో, నీ అవసరాలు ఎలా తీర్చాలో, నీ అవసరాలు తీర్చడానికి ఎలాంటి మార్గాలను సిద్ధపరచాలో మనకంటే ముందు ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని కాదని
ధనం కోసం మనము పరిగెత్తకూడదు. గెహజీ ధనం కోసం పరిగెత్తి చివరికి ఏం తెచ్చుకున్నాడు? రోగాన్ని తెచ్చుకున్నాడు. అలాంటి జీవితం మనకు వద్దండి. ధనం కోసం పరిగెత్తే వారిగా, ధనం కోసం వ్యామోహపడే వారిగా, ప్రాకులాడే వారిగా మనం ఉండకూడదు. దేవుని ప్రేమించే వారిగా, దేవుని హత్తుకునే వారిగా ఉంటే ఏది అవసరమో ఆ రోజున మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంకా చెప్పండి, ధనం కోసం పరిగెత్తిన వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉంటారు కదా. బిలాము అతడు కూడా ధనం కోసం ఆశపడి చివరికి నాశనం అయిపోయాడు, హతమార్చబడ్డాడు. ఆకాను కూడా చాలా నష్టపోయాడు, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నష్టపోయాడు. ఇంకా అహాబు రాజు తెలుసు కదా. అహాబు రాజు ఏం చేశాడు? అతడు రాజు, అతనికి ఎంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంతో ఐశ్వర్యం ఉంది. తన ఏం చేశాడంట? తన ఇంటిని ఆనుకొని ఉన్న చిన్న తోట కోసం ఆశపడ్డాడు, ద్రాక్ష తోట కోసం. నాబోతు యొక్క ద్రాక్ష తోట కోసం. తన ఇంటి పక్కనే ఉందంట ఒక చిన్నగా ద్రాక్ష తోట వేసుకొని పండిస్తున్నాడు. దానికోసం ఆశపడ్డాడు. ఈ అహాబు రాజు అంటేనే చాలా ధనము, ఐశ్వర్యము, వెండి బంగారాలతో తలదూగుతారు. అలాంటి వ్యక్తి చిన్న ద్రాక్ష తోట కోసం ఆశపడి చివరికి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి తను భార్య కుట్ర పని ఏం చేశారు? అతన్ని చంపించేశారు. ఆ విషయం దేవుడు చూశాడు. దానివల్ల అన్యాయపు సొమ్మును ఆశించడం వల్ల, పరుల సొమ్ము ఆశించడం వల్ల చివరికి అతని జీవితంలో ఏమి సంపాదించాడండి? దేవుని యొక్క తీర్పుకు అతడు గురైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క శిక్ష ఆ రాజు మీదకు వచ్చింది. నాబోతు ఏ రీతిగా చనిపోయాడో, అతని రక్తాన్ని ఏ రీతిగా కుక్కలు నాకినాయో అదే రీతిగా ఆ రాజు యొక్క చావు, అమ్మ వినాలి, ఆ యెజబెలు యొక్క చావు కూడా అలాగే అయింది. యెజబెలు యొక్క శరీరమును కుక్కలు తిన్నాయి, నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయి. చూసారు ఎంత శిక్ష పాలయ్యారో. అలాంటి ఎంతో ఉన్నతమైనటువంటి బ్రతుకు బతికి చివరికి కుక్క చావు చచ్చినటువంటిగా వారి జీవితాలు ఉన్నాయి. దేనికోసం ఆశపడ్డారు వాళ్ళు? ధనము కోసం, ఐశ్వర్యం కోసం, పొరుగు వారి సొమ్ము కోసం ఆశపడి తమ జీవితంలో నష్టపోయారు. సో మనం అలా నష్టపోకుండా జాగ్రత్త పడేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు భక్తుడు, దేవుడు చెప్తున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనం ఉండట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండట మీరు. ఇందాక పాడింది కూడా అందుకనే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అంజలి భయం భక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహిమానందమే మహాచర్యమే, మాధుర్యమే నా ప్రభుతో, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా ఉండుటే మేలు, ఉండుటే మేలు. హల్లెలూయా.
నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముందుట కంటే దేవుని అందలి భయభక్తులు కలిగి కొంచెం ఉన్న అది శ్రేష్టమేనండి. హల్లెలూయా. అది మన జీవితానికి మేలుకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము ధనం మీద కాదు ఆశపడాల్సింది. ఎవరి మీద అండి? దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. ధనాన్ని నమ్ముకోవద్దు. అది మనల్ని మోసములోనికి నడిచేస్తుంది. ధనము మనలను పాతాళంలోనికి నడిపిస్తూ ఉంది. ధనం మీద వ్యామోహము మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. మన పొరుగు వారిని ప్రేమించినటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. ధనవంతుడు తన పొరుగు వారిని ప్రేమించలేకపోయాడు, అతిశయపడ్డాడు, గర్వించాడు, పాపములో పడవేయబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవునిని విసర్జించాడు, దేవుని కోపాగ్నికి వారు గురైపోయారు. ఈ రీతిగా ధనము అనేక విషయాల్లో మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ధనము అది మనకు నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. ఇంతవరకు మనం చూసింది దేవుని యందు భయభక్తులు లేనటువంటి ధనం మనకు నెమ్మదినివ్వదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ధనము అది కొంచెము ఉన్నా అది మనకి మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఎలా దీవెనకరంగా ఉంటుందో ఒక 3 విషయాలు చెప్పేసి నా సందేశాన్ని ముగింపులోనికి తీసుకొని వెళ్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏలియా గారు సారెపతు వెధవరాలు ఇంటి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వెళ్ళిన తర్వాత అతడు చెప్పినటువంటి మాటలు ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా చదవమ్మా. తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడొద్దు, పోయి నేను చెప్పినట్లుగా అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనేను. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏలియా కరువు కాలంలో దేవుడు ఏలియాను సారెపతు వెధవరాలి ఇంటికి నడిపించాడు. ఆమె దగ్గర ఎంత ఉందండి ఆహారం? తొట్టెలో పట్టెడు పిండి, ఒక గుప్పుడు పిండి ఉంది, బుడ్డెలో కొంచెము నూనె ఉంది. ఆ ఆహారము తను బిడ్డ, తను ఒక రొట్టె, ఈ బిడ్డ ఒక రొట్టె, చపాతీ అనుకోండి, చేసుకొని ఏం చేద్దాం? తిని ఇంకా చనిపోదాం. అటువంటి పరిస్థితుల్లో, దీన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది. ఆ సమయంలో దైవజనుడు ఆ ఇంటికి వచ్చాడు. దైవజనుడు వచ్చి, అమ్మ ఆకలిగా ఉంది, నాకు ఒక చిన్న అప్పం తీసురా అన్నప్పుడు, అయ్యా నా దగ్గర తొట్టిలో పట్టెడి పిండే ఉంది, తొట్టిలో కొంచెం నూనె ఉంది అని చెప్పినప్పుడు, అయినా పర్లేదమ్మా నా కోసం ఒక చిన్న అప్పం తీసుకుంటురా. దేవుడు కరువు కాలం తీసే వరకు, ఈ భూమి మీద వర్షము కురిపించేంత వరకు కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు అని చెప్పగానే
ఆ దైవజనుని మాట నమ్మిందండి. హల్లెలూయా. చూసారా, ఆ దైవజను నుంచి వచ్చినటువంటి మాట అది దేవుని మాటగా నమ్మింది. దేవుని స్తోత్రం చెల్లించండి. నిజంగా ఆమె కరువు కాలం అంతా కూడా ఆమె పోషించబడింది. దేశమంతా కూడా కరువు ఉంది, కానీ ఇంటిలో మాత్రం కరువు లేదు, సమృద్ధే. హల్లెలూయా. కరువు లేదండి, సమృద్ధి. ప్రతిరోజు కూడా వేడి వేడి రొట్టెలు తింటూ ఉన్నారు. తొట్టిలో ఉన్నటువంటి పిండే అయిపోలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె తరిగిపోలేదు. అవి నిత్యం ఏమవుతున్నాయి? పెరుగుతూ ఉన్నాయి, సమృద్ధిగా వస్తూ ఉన్నాయి. తీసే కొద్దిగా మరలా పిండి వస్తూ ఉంది, పోసే కొద్దిగా మరలా నూనె వస్తూ ఉంది. అవి తరిగిపోలేదు, అవి వృద్ధి చెందుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని యొక్క సేవకుడు చెప్పినటువంటి మాట అది దేవుని నోట నుండి వచ్చిన మాటగా నమ్మింది కాబట్టి ఆ ఇంట్లో సమృద్ధి వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ కరువు కాలం అంతా కూడా వారు పోషించబడ్డారు. ఈ రోజున దైవజనుడు వచ్చినటువంటి మాట మీరు కూడా నమ్మాలి. హల్లెలూయా. ఇవి దేవుని మాటలు, దేవుని వాక్యములో నుంచి దైవజనుడు నా కుటుంబ క్షేమం కొరకు, నా క్షేమం కొరకు దేవుడే దైవజనుడు నోట ఈ మాట నాతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మినట్లయితే కనుక ఆ సారెపతి విధవరాలు చూసినటువంటి సమృద్ధిని మీ ఇంటిలో కూడా చూస్తారు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుని మాటని నమ్మాలి. దైవజనుడు దేవుని వాక్యములో నుంచి చెప్పే ప్రతి మాట దేవుడు నా కొరకు ఇచ్చినటువంటి మాట అని మీరు నమ్మితే ఆ ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. సారెపతి విధవరాలు కూడా దైవజనుడి నుంచి వచ్చినటువంటి మాటను నమ్మింది. అది దేవుని మాటగా నమ్మింది, విశ్వసించింది, ఆ మాట చొప్పున నడుచుకుంది. వింటే సరిపోదాం, ఏం చేయాలి? ఆ మాట చొప్పున మనం ఏం చేయాలి? నడవాలి. నడుచుట అలవాటు చేసుకోవాలి, విధేయత చూపించాలి. విందా, సరిపెట్టేసుకుందా? విని వదిలేదండి. ఏం చేసింది? దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఆమె చేసింది. మీరు కూడా చేస్తేనే ఆ ఆశీర్వాదం చూసేది. దేవుని స్తోత్రం చెల్లించండి. చేసింది, విశ్వసించింది. ఇంకా ఆ పిండిలో ఉన్నంత మొదట పిసికింది, నూనె వేసింది, అప్పం చేసింది. ఇంకేముంటది గుడ్లో? ఏముంటది? ఏమీ లేదు. దైవజనుడు ఉన్నదంతా ఎవరికి ఇచ్చేసింది? దైవజనుడికి ఇచ్చేసింది. ఇంక ఇప్పుడు ఆ మనసు ఎవరి మీద ఉండాలి? దేవుడు నన్ను పోషిస్తానన్నాడు కదా, భూమి మీద వర్షము కురిసేంత వరకు కూడా ఏ కరువు రాకుండా నన్ను పోషిస్తానన్నాడు కదా అని తన దృష్టి అంతా ఎవరి మీదకి వెళ్ళింది? పిండి మీద ఉందా, దేవుని మీద ఉందా? దేవుని మీద ఉందండి. హల్లెలూయా. మన దృష్టి భూ సంబంధమైన వాటి మీద ఉంచకూడదు. ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. ఆమె దృష్టి అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని మీదకి వెళ్ళిపోయింది. దేవుడు నన్ను పోషిస్తానన్నాడు. ఈ కరువు కాలం తీరేంత వరకు కూడా, భూమి మీద వర్షము కురిసేంత వరకు కూడా దేవుడు నన్ను పోషిస్తానన్నాడు. ఏదో ఒక రీతిగా నన్ను పోషిస్తాడు, నన్ను విడిచిపెట్టడం అని నమ్మిందండి. దేవుని మీద దృష్టి నిలిపింది, దేవుని వైపే చూసింది, దేవుని మీదే ఆధారపడింది. అందుకనే కరువు కాలం తీరేంత వరకు కూడా ఆమె ఇంటిలో ఏ లోటు లేదు, నిత్యము సమృద్ధితో నింపబడింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాగ మనము కూడా భూ సంబంధమైన వాటి మీద మనము ఆశ పెట్టుకోకూడదు. మనకున్నటువంటి ధనం మీద ఆశ పెట్టుకోకూడదు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. నాకు 1,00,000 రూపాయలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, దీంతో నేను వ్యాపారం చేసి ఇంకో 10 లక్షలు సంపాదిస్తా. ఆ 10 లక్షల్ని ఏం చేస్తా? మళ్ళా వ్యాపారంలో పెడతా, మరలా 10 లక్షలు సంపాదిస్తా. అప్పుడు 30 లక్షలు అయిపోతాయి. ఆ 30 లక్షలు తీసుకెళ్ళి వ్యాపారంలో పెట్టేస్తా. మరలా ఏమైపోతాయి? 30కి 30 అయిపోతాయి, 60 లక్షలు వచ్చేస్తాయి. 60 లక్షలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతా? వ్యాపారం చేస్తా. ఆ 60 లక్షలు ఏమైపోతాయి? 1,00,00,000 రూపాయలు దాటిపోతాయి. ఇంకా నేనే ధనవంతుడు, నేనే కోటీశ్వరుని. ఆ ధనం మీద మనము దృష్టి నిలపకూడదు. రేపు ఏ సంపత్తు మనకి తెలుసా?
తెలియదండి. ధనం మీద కాదు మన దృష్టి నిలబడుతుంది. ఎవరి మీద? దేవుని మీద. దేవుని స్తోత్రం చెల్లించండి. భూ సంబంధమైన వాటి మీద మనము దృష్టి నిలపకూడదు. మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలండి. ఆమె దృష్టి ఆమె బుడ్డిలో ఉన్నటువంటి నూనె మీద లేదు, తొట్టెలో ఉన్నటువంటి పిండి మీద లేదు. ఆమె దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? దేవుని మీదకి వెళ్ళింది. నన్ను పోషిస్తానన్నాడుగా, నాకు మాట ఇచ్చాడు కదా, నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన నెరవేరుస్తాడు, నన్ను బ్రతికిస్తాడు, నన్ను పోషిస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు అని దేవుని మాట మీద నమ్మిందండి. విశ్వాసం వచ్చింది. ఈ రోజున కూడా మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాంటి విశ్వాసం కలిగి ఉంటే, అలాగే దేవుని మీద ఆధారపడితే ఉన్నది కొంచెమే అయినా అది మనకి దీవెనకరంగా ఉంటది. దేవుని స్తోత్రం చెల్లించండి. బుడ్డులో ఎంత ఉందండి? కొంచెం నూనె. తొట్టిలో ఎంత ఉంది? కొద్ది పిండే ఉంది. కానీ ఆ పిండి తరిగిపోయిందా? తరగలేదు. సమృద్ధి వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. చూసారా? కొంచెమైనా కానీ అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి. కరువు కాలము తీరేంత వరకు కూడా ఆమె పోషించబడింది. భూమి మీద వర్షము కురిసేంత వరకు కూడా ఆ ఇంటిలో కొరతే లేనే లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి. అర్థమైందా? విస్తారమైనటువంటి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండట కంటే దేవుని అందలి భయభక్తులు కలిగి, ఏమి దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది. ఆ భక్తితోనే ఆ కొద్ది దానిని ఏం చేసుకుందండి? సమృద్ధిగా మార్చుకుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ కొద్దిపాటి నూనె, ఆ కొద్దిపాటి పిండిని తన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చుకుంది. దేవుని యందు భయభక్తులతో తనకున్న చిన్న దానిని ఆశీర్వాదకరంగా మార్చుకుంది. అలాగే మీ ఇంట్లో ఏముందో తెలియదు, మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ ఇంట్లో ఉన్నది కొద్దిగానైనా దానిని సమృద్ధిగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కొద్దిపాటి వ్యాపారం ఉన్నా, కొద్దిపాటి ఉద్యోగం ఉన్నా, కొద్దిపాటి వ్యవసాయం ఉన్నా, కొద్దిపాటి పాడున్నా ఏం చేస్తాడు? దాన్ని సమృద్ధిగా చేస్తాడు. హల్లెలూయా. అది దీవెనకరంగా నీ అవసరాలు తీర్చేలాగా, నీ కరువును తీర్చేలాగా, నిన్ను పోషించేలాగా నీకున్న దానిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడండి. నమ్మాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన దృష్టి వాటి మీద కాదు, మన దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఈ వనరులు ఇవయ్యా, ఈ వనరులతో నన్ను పోషించయ్యా అని మనం దేవుని మీద ఆధారపడితే ఆ సారెపతి వెధవరాల్లాగా దేవుడు మనల్ని కూడా పోషిస్తాడండి. సారెపతి వెధవరాలు పుట్టి వైపు చూడాలా, తొట్టి వైపు చూడాలా. ఎవరి వైపు చూసింది? మీరు కూడా ఎవరి వైపు చూడాలి? మీకున్న ఆస్తుపాస్తుల మీద కాదు, మీకున్నటువంటి ధనం మీద కాదు, మీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మీద కాదు, మీకున్నటువంటి వెండి బంగారాల మీద కాదు మీ దృష్టి నిలపాల్సింది. నాకు మంచి ఉద్యోగం ఉంది, ఉద్యోగం ఉండదో ఉండదు ఎవడో తెలుసు అండి. ఆస్తులు ఉంటే పోతే తెలుసు, ఎవడొచ్చి ఏ రోజులు కన్న వేసిపోతాడో మనకి తెలియదు. వాటి మీద నమ్మకొచ్చు, వాటి మీద అతిశయపడద్దు, వాటిని చూసి గర్వించొద్దు. ధనము ఎంత ప్రమాదకరమైన దాకా విన్నాం కదా, ఎంతగా వారి జీవితాల్లో నష్టపోయారో, వారి జీవితాల్లో నెమ్మది లేకుండా ఎలాగూ జీవించారో మనం చూసాం. మనము నమ్మకం ఉంచాల్సింది ఎవరి మీద అండి? ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మాట మీద నమ్మకం ఉంచాలి. అది కొద్దిగానైనా ఏం చేస్తారు? దాన్ని ఆశీర్వాదకరంగా, సమృద్ధికరంగా, మన జీవితాలకు ప్రయోజనకరంగా, మన అవసరాలను తీర్చేలాగా ఆ చిన్న దానిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట అది మేలు, శ్రేష్టము. అలాగున దానిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకొక మాట నేను చెప్పాలని చూస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. యోహాను సువార్త చదవండి. చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
యేసు జనులను అక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చదవండి 9వ వచనంలో. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవలల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇవి ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు దగ్గరికి వేలాదిగా వచ్చేసారు ప్రజలు ఆయన మాటలు వినటానికి. అప్పటికి వచ్చేసి 3 రోజులు అయిపోయింది, మళ్ళా పొద్దుపోతూ ఉంది. జనులందరినీ కూడా, అయ్యా పొద్దుపోతుంది అయ్యా, చీకటి పడిపోతుంది అయ్యా, పంపించేయండి. ఇప్పుడు వారు వచ్చేసి ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అయిపోతుంది. ఒకవేళ దారిలో వెళితే పడిపోతారేమో, కొంచెం పెదలాడి పంపించేస్తే ఏదో ఒకటి భోజనం చేసి బలపడతారు. కాబట్టి పొద్దుకి పోతున్నానంటే, లేదు మీరే వారికి భోజనం పెట్టండి. ఏమన్నాడు? యేసే సువార్త వినడానికి వాళ్ళు వచ్చారు. శిష్యులతో యేసు ప్రభు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు? వాళ్ళని ఖాళీగా పంపించొద్దు. ఇప్పుడు వరకు చక్కటి ఆత్మీయ ఆహారాన్ని వారు భుజించారు. ఆత్మీయ ఆహారంతో పాటు వారికి ఏం చేయాలి? శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా మీరే పెట్టండి. మేము ఎక్కడ తెచ్చేస్తామయ్యా, మా దగ్గర ఎక్కడ ఉన్న డబ్బులు? ఎంతమందికి, వేల మంది ప్రజలకు ఆహారం పంచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలో అంత సొమ్ము మా దగ్గర ఎక్కడ ఉంది? లేదు లేదు, మీరే పెట్టాలి. ఇదిగో ప్రజలు ఎవరి దగ్గర ఉన్నదేమో, ఆహారం ఉందేమో చూడండి అని అంటే చూశారు. ఇక చిన్నపిల్లవాడు ఏం చేశాడండి? ఆ చిన్నపిల్లవాడు ఆ మాటలు విన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి యేసే చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఉన్నది కొద్దిగే, అక్కడ ఉన్నది వేలాది మంది ప్రజలు ఉన్నారు. చూసారా? ఈ ఆహారం పెట్టే సాంప్రదాయం ఎక్కడ మారింది తెలుసు? మీటింగ్స్ పెడతాం కదా, మీటింగ్స్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? అందరూ పెడతారు లేదా? ఈ సాంప్రదాయం ఎక్కడ మొదలైంది? యేసు ప్రభు ఉన్న కాలంలోనే మొదలైంది. దేవుని స్తోత్రం చెల్లించండి. మీటింగ్స్ పెట్టి ఏం చేస్తున్నాం? భోజనాలు పెడుతున్నాం కదా. ఈ ఆనవాయితీ ఎప్పుడు ప్రారంభమైందండి? యేసు కాలంలో, యేసు ప్రభు ఉన్నప్పుడే ఈ ఆనవాయితీ ప్రారంభమైంది. మీరే భోజనం పెట్టాలి అని అన్నప్పుడు మా దగ్గర ఎక్కడుందయ్యా? ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఏ ఆహారం ఉందా తీసుకురండి నా దగ్గరికి అని అంటే ప్రజల దగ్గర మరి ఉందో లేదో తెలియదు, కొంతమంది దాచుకున్నారేం తెలీదు. కానీ ఆ చిన్న పిల్లవాడు మాత్రం ఏం చేశాడు? యేసే దగ్గరికి ఇచ్చేసాడండి. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈ యేసైకి ఇచ్చేస్తే, ఇదిగో నా ఆహారం, నా కడుపు కంటే అనేక మంది కడుపు ఆకలి మంట చల్లార్చడం మంచిది అని ఆ రొట్టె ముక్కలు తీసుకుని ఎక్కడికి ఇచ్చాడండి? యేసే చేతిలో పెట్టేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. చూసారు ఎంత నిస్వార్థంగా ఉన్నాడో? స్వార్థం లేదండి. తన కడుపు కోసం ఆలోచించలా, ఇతరుల ఆకలిని తీర్చడం కోసం అతను ఆశించాడు. చిన్న వయసులోనే అంత జ్ఞానం కలిగి ఉన్నాడు. చిన్న వయసులోనే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. తన ఆకలి కంటే ఇతరుల ఆకలి తీర్చుట మంచిది అనుకున్నాడండి. అంత మంచి మనసు ఆ బిడ్డ కలిగి ఉన్నాడు. నిజంగా ఎంత ప్రేమించి ఉంటాడో యేసయ్య. ఇంతమంది ప్రజలు ఉన్నారా, వాళ్ళెవరో కూడా ముందుకు రాలా ఆహారం ఇవ్వటానికి. నీవు వచ్చావు అని దేవుడు ఆ బిడ్డను చూసి ఎంత సంతోషించాడో, ఎంతగా పొగుడుంటాడో. ఆ బిడ్డ జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడో. నిజంగా ఆ బిడ్డలో ఉన్నటువంటి నిస్వార్థాన్ని చూడండి. తన ఆకలి కంటే ఇతరులు ఆకలి తీర్చటమే ముఖ్యము అని అనుకున్నాడు. అవి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? యేసే చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇదిగో ఈ రొట్టెలను తీసుకొని, ఈ చేపలను తీసుకొని నా యేసే చేతిలో నేను పెడితే, ఇదిగో వీటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఆకలిని నా యేసే తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇదిగో వీటిని దేవుడు ఆశీర్వదించి, ఇదిగో ఈ ప్రజలందరి ఆకలి తీరుస్తాడు అని విశ్వాసంతో యేసే చెప్తున్నాడు కదా. మీరే వారికి ఆహారం పెట్టండి అని అన్నాడు కదా. యేసే చేతిలో పెడితే వీటిని ఎలాగైనా ఏం చేస్తాడు? ప్రజలందరికీ వీటిని పంచి పెడతాడు. అందరి ఆకలి తీర్చబడతాయి అనేసి ఆ ఆహారం తీసుకొచ్చి యేసే చేతిలో పెట్టేశాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి.
ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకము. నిజంగా ఆ నమ్మకం యేసే మీద, శక్తి మీద అతడు అపారమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని అతడు కనపరిచాడు, యేసు చేతికి అందించాడు. నిజంగా 5,000 మందికి ఆహారంగా మార్చబడ్డది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి అండి? 5,000 మంది. పురుషులు మాత్రమే. స్త్రీలు ఇంకెంతమంది ఉన్నారు? ఈ రోజున పురుషులు ఎంతమంది ఉన్నారు లెక్కటండి. ఏ చర్చిలో చూసినా ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఆ రోజుల్లో కూడా స్త్రీలే, కానీ పురుషులు మాత్రమే లెక్కించారు. 5,000 మంది. దాదాపు స్త్రీలు ఎంతమంది ఉన్నారో 10,000 మంది ఉన్నారేమో. చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరిని లెక్కేలా, ఓన్లీ పురుషులు మాత్రం లెక్కారు. దాదాపు 20,000 మంది. పండితులు, బైబిల్ పండితులు చెప్తారు దాదాపు 20,000 మంది ఆ ఆహారాన్ని పూజించారంటే. ఎన్ని రొట్టెలు అండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చూసారా, ఉన్నది కొంచెం ఆహారమే, ఉన్నది కొద్దిగానే, కానీ దేవుడు ఏం చేశాడు? సమృద్ధిగా అందరి ఆకలిని తీర్చేలాగా ఆ రొట్టెలను దీవించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రేమతో, విశ్వాసంతో అవి దేవుని చేతిలో పెట్టినప్పుడు అనేక వేల మందికి ఆకలి తీర్చడానికి ఆ రొట్టెలు ఉపయోగకరంగా మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. అలాగే మనం కూడా విశ్వాసం ఏం చేయాలి? దేవుని చేతులు మనం పెట్టాలి. అవే మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాయి. బహుశా నేను అనుకుంటాను ఇంకా ఎన్ని మిగిలినాయి అండి? 12 గంపలు మిగిలినాయి అంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇచ్చింది ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు, ఇంకెన్ని? 2 చిన్న చేపలు, కానీ మిగిలింది ఎంత అండి? 12 గంపలు మిగిలినాయి అంట. ఆ 12 గంపలు ఎవరికి ఇచ్చి ఉంటాడు? ఆ పిల్లవాడికి ఇచ్చేసి ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇచ్చింది ఎన్ని? 5 రొట్టెలు 2 చిన్న చేపలే. దేవుడు ఆ బిడ్డవాడికి ఎన్ని ఇచ్చాడు? ఒరే ఇవన్నీ నీయరా అనేసి 12 గంపలు. గంపలు అంటే చిన్న చిన్న గంపలు కాదు, పెద్ద గంపలు అన్నమాట. 12 గంపల ఆహారాన్ని ఒక పెద్ద బేకరీ షాప్ దేవుడు ఆయనకి ఇచ్చేసాడండి. హల్లెలూయా. కొద్ది దాన్ని ఏం చేశాడు దేవుడు? సమృద్ధిగా, ఒక బేకరీ షాప్ లాగా అతని యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నా ధనం మీద కాదండి, ధనం మీద అతిశయించకూడదు, ధనం కోసం ప్రాకులాడకూడదు. అందుకని నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండట మేలు. ఒకవేళ నా దగ్గర అది లేదండి, ఏది లేదండి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానండి, నన్ను పోషించడా అంటే, నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. నిన్ను ఎలా పోషించాలో, నేను ఎలా దీవించాలో, నీ జీవితంలో ఎలా సమృద్ధినివ్వాలో ఆయనకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలండి. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా ఆయన పోషించగలడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏనే దగ్గర ఏముందండి? ఏమనుందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమీ లేకపోయినా పోషించలేదా? కాకులతో పోషించాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. కాకులతో పోషించాడండి. ఒకవేళ కాకులు దగ్గర ఆహారం దొరకలేదేమో, చివరికి ఎక్కడ తీసుకెళ్ళాడు? సారేపతి వెదవరాంటికి తీసుకెళ్ళి వెళ్ళాడు. అక్కడ పోషించాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించాడు. దేవుడు ఎలాగైనా పోషిస్తాడు, ఎలాగైనా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. నన్ను ఎవరు పోషిస్తారు, నాకెవరు పెడతారండి? నా జీవితం ఎలా ఆశీర్వాదకరంగా మారుతుంది నువ్వు అనుకోవద్దు. నీ జీవితంలో ఏమీ లేకపోయినా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిని చెప్పేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తా. చూడండి, యేసేపు యొక్క జీవితాన్ని చూడండి. యేసేపు యొక్క జీవితాన్ని చూడండి. యేసేపు జీవితంలో ఏముందండి? ఏమన్నా ఉందా? తండ్రి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయా? అతను సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏ ఆస్తి లేదు యేసేపుకు. యేసేపు అన్నలు ద్వేషించారు, చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు?
చంపనీయకుండా ఎక్కడ పడేశాడు? చంపనీయకుండా ఆ గోతులోంచి తీసి ఐగుప్తులకు బానిసలుగా అయ్యేలాగా చేశాడు. దేవుడు చావనీలా. అన్నలు ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు అన్నల చేత అతను చావనీయకుండా బానిసగా అమ్మివేయబడిలాగా దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అందును బట్టి దేవుడు స్తుతించాడండి. యోసేపు, ప్రభువా, నా అన్నల చేతుల్లో నన్ను చావనీయకుండా ఈ ఐగుప్తీయులకు బానిసగా నాయనా నన్ను ఉంచినందుకు స్తోత్రం. దేవుని స్తోత్రం చెల్లించండి. నన్ను చావనీయకుండా, నా అన్నల చేతుల్లో నన్ను చావనీయకుండా ఈ ఐగుప్తీయుల దగ్గర బానిసగానైనా నేను బ్రతకటానికి నువ్వు నాకు కృప చూపించావయ్యా, నా ప్రాణాన్ని కాపాడావయ్యా అని దేవునికి ఏం చేశాడండి? స్తోత్రం చెల్లించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ బానిసగా ఉన్నప్పుడు నమ్మకంగా బ్రతికాడు. ఆ బానిసగా ఉన్నప్పుడు ఎలా బ్రతికాడండి? నమ్మకంగా బ్రతికాడు. నమ్మకంగా బ్రతికాడు. ఆ నమ్మకాన్ని బట్టి పొతీఫర్ ఇంటిలో అధికారిగా చేశాడు. అమ్మ వినాలి. పొతీఫర్ ఇంట్లో ఏం చేశాడు? అధికారిగా చేశాడు. అక్కడ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. అక్కడ కూడా మరొక నింద వచ్చింది. అక్కడ కూడా పొతీఫర్ భార్య యోసేపు యొక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. అక్కడ కూడా దేవుడు చావనీయకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. యోసేపు అసలు చనిపోవలసిన వాడు. పొతీఫర్ భార్య నిందలు వేసిందంటే నిజానికి అతను మరణానికి అర్హుడే. కానీ మరణంలోనికి వాళ్ళని కూడా దేవుడు ఏం చేశాడండి? చెరసాలలో పడవేలాగా దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రభువా, నేను ఏ తప్పు చేయనప్పటికీ నా మీద ఇంటికి నిందలు వేశారయ్యా, నన్ను చావనీయకుండా కనీసం నాకు చెరసాల్లో ఉన్నాయనైనా నేను బ్రతకటానికి కృప చూపించావయ్యా అని నా యొక్క పరిశుద్ధత నీకు తెలుసయ్యా, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసయ్యా, నేను ఏ తప్పు చేయలేకపోయినా అన్యాయంగా నా మీద తప్పులు మోపి అయ్యా నన్ను చెరసాల్లోనికి నెట్టివేశారయ్యా, చెరసాల్లోనైనా నేను బ్రతకడానికి కృప చూపించావయ్యా, చావులోంచి తప్పించావయ్యా అని అక్కడ కూడా ఏం చేశాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. యోసేపులో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని చూశాడు, దేవుని యందు భయభక్తులను చూశాడు, తన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చూశాడు. ఒరే, నువ్వు చెరసాల్లో కాదు ఉండాల్సింది, ఐగుప్తు దేశానికి నువ్వు ఎలా ఉండాలి? ప్రధానిగా ఉండాలని ఆ చెరసాల నుంచి నేరుగా ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత స్థానాల్లోనికి యోసేపు తీసుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం వేసుకొచ్చాడు? ఏ బలం ఉంది? కుల బలం ఉందా? అధికార బలం ఉందా? ఎవరు అండలు ఉన్నాయి యోసేపుకి? మనుషుల అండ లేదు, దేవుని అండ ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేవాడిగా, విధేయత కలిగిన వాడిగా జీవించాడు, దేవునిని ప్రేమించాడు, దేవునిని హత్తుకున్నాడు. దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసమే, ఆ భయము, ఆ భక్తే అతని ఉన్నత స్థానంలోనికి తీసుకెళ్ళినాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏముందండి? ఏమీ లేకపోయినా ఏమైపోయాడండి? ఐగుప్తు దేశానికి అధికారి అయిపోయాడు. అందరూ కూడా, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకప్పుడు యోసేపును బానిసగా చూశారు. ఇప్పుడు అందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అధికారులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరూ కూడా వంగి నమస్కారం. ఒకప్పుడు బానిసగా ఉన్నవాడు ఈ రోజున అందరి యొక్క నమస్కారాలను పొందేవాడిగా దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంత గొప్ప దేవుడు అండి. మన జీవితంలో ఏ అండ లేకపోయినా పర్లేదండి, దేవుని అండ ఉంటే చాలు. మన స్థితిని దేవుడు ఏం చేస్తాడు? ఉన్నత స్థానంలోనికి తీసుకొని వెళ్తాడు. ఋతు జీవితంలో కూడా అదే కదా. ఋతుకి ఏముంది? ఏమీ లేదు, ఏ అండ లేదు, వితంతురాలుగా ఉంది, భర్తను కోల్పోయింది. అటు చూస్తే ఎవరు? వృద్ధురాలు, పోషించలేటువంటి స్థితి. కానీ ఆమె ఎవరు నమ్మిందండి?
దేవుని నమ్మి. నీ దేవుడే నా దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని దేవుని యందు విశ్వాసమును, భయమును, భక్తిని కలిగి ఉంది. ఆమె కలిగి ఉన్నటువంటి ఆ భయభక్తులే ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక సంపన్నురాలుగా ఆమె జీవితాన్ని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. రూతు ఎంతగా అభివృద్ధి చెందిందో, ఎంతగా ఆశ్రయించబడిందో, రాజుల వంశావళిలో ఒక్కొక్క భాగమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వంశావళిలో గొప్ప స్థానాన్ని సంపాదించింది. ఒక సంపన్నురాలుగా దేవుడు ఆమెను హెచ్చించాడు, ఘనపరిచాడు. నిజానికి ఆమె వచ్చినప్పుడు, ఆ గ్రామాలకు వచ్చినప్పుడు, బెత్లెహేములోకి వచ్చినప్పుడు కనీసం తినడానికి కూడా ఆమెకి తిండి లేదు. పరిగి ఏరుకునే స్థితి. పొలంలోనికి వెళ్ళి, ఆ పొలంలోనికి వెళ్ళి పరిగి ఏరుకునే స్థితిలో నుంచి ఒక సంపన్నురాలుగా రూతును దేవుడు దీవించాడు. ఏముందని? దేవుని యందు భయభక్తులు కలిగి. ఈరోజు మనం దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉన్నా కానీ దేన్ని ఏం చేస్తాడండి? ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అవి కొంచెమే, కానీ దేవుడు ఏం చేశాడు? 5,000 మందికి ఆహారంగా వాటిని మార్చాడు. ఇంకా 12 గంపలు మిగిలేలాగా చేశాడు. సారెపతి వెధవరాల దగ్గర తొట్టిలో పట్టెడి పిండి ఉంది, గుడ్డిలో కొంచెం నూనె ఉంది. కరువు కాలం అంతా దేశంలో వర్షం కురిసేంత వరకు కూడా ఆ ఇంట్లో కరువు లేకుండా దేవుడు ఆ ఇంటిని పోషించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసేపు జీవితంలో అతనికి సంపాదన ఏమీ లేదు, తన ధన బలము లేదు, కుల బలము లేదు, ఎవరి అండ లేదు. ఏ అండ లేకపోయినా దేవుడు ఏం చేశాడు? ఏమీ లేకపోయినా దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని యేసేపుకి ఇచ్చాడు. రూతు కూడా, ఆమె కూడా తన జీవితంలో ఏమీ లేదు. ఈరోజు పరిగెరుకుంటేనే తన కడుపు నిండేది. అలాంటి స్థితిలో ఆమె ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఆమె జీవితాన్ని దేవుడు చూశాడు. సంపన్నురాలుగా రాజుల వంశంలో ఒక భాగంగా రూతును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. ధనాన్ని బట్టి మనకు నెమ్మది రాదు. దేని బట్టి వస్తుందండి నెమ్మది? మన మనసుకు శాంతి, మన కుటుంబంలో నెమ్మది, మన ఆత్మకు శాంతి, నెమ్మది కావాలి అంటే డబ్బు కాదు కావాల్సింది. ఏంటండి? దేవుని అంతని భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు కలిగి ఉంటేనే మన బుద్ధి కలిగి ఉన్న దాంట్లో నెమ్మదినిస్తాడు, అభివృద్ధినిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, మనకు కావలసిన అవసరాన్ని కూడా తీరుస్తాడు. అటువంటి గొప్ప సమృద్ధిని నీకు, నాకు, మనందరికీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదములు కలుగు చేయనుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున వాక్యం విన్నాం కదా. ఈ రోజు నుంచి నీ దృష్టి దేవుని మీదే ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీ దృష్టి నిలపవద్దు. ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు. దేవుని మాట స్థిరమైనది, అది బలమైనది, మన మనస్సును, మన అంతరంగాన్ని శుద్ధి చేసేది, మన బ్రతుకులను మార్చేది, ఆశీర్వాదకరంగా, సమృద్ధికరంగా నిలబెట్టేది. దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచు. సారెపతి వెధవరాలు దైవజనుల నుంచి వచ్చినటువంటి మాట, అది దేవుని మాటగా నమ్మింది. ఆ మాట చొప్పున నడుచుకుంది, విధేయత చూపించింది, విశ్వసించింది, దేవుని మీదే ఆధారపడింది. తనకున్న ఆహారం మీద ఆధారపడలేదు. కానీ ఈ కరువు కాలం తీరేంత వరకు కూడా, దేశం మీద వర్షం కురిసేంత వరకు కూడా దేవుడు నన్ను పోషిస్తానని వాగ్దానం చేశాడు కదా, నన్ను పోషిస్తాడు అని నమ్మి విశ్వసించింది. దానిని బట్టి ఆమె జీవితంలో సమృద్ధిని పొందుకుంది. ఆ తొట్టిలో కొద్దిగా పిండి ఉన్నా, బుడ్డలో కొంచెంలోనే ఉన్నా, అది కరువు కాలం తీరేంత వరకు కూడా అది తరిగిపోలేదు. దాన్ని దేవుడు దీవించాడు. ఈ రోజున మన కుటుంబాన్ని కూడా అలాగ దేవుడు దీవించాలి అంటే సారెపతి వెధవరాలు లాంటి విశ్వాసమును
నాకు దయచేయి ప్రభువా, నేను కూడా నీ మీద అలాగ ఆధారపడాలయ్యా. నాకున్నటువంటి ఆస్తులను చూసి, నాకున్నటువంటి వెండి బంగారాలను చూసి, నాకున్నటువంటి ధనాన్ని చూసి నేను గర్వించేవాడిగా, చెడిపోయేవాడిగా, పడిపోయేవాడిగా, తొట్టిల్లేవాడిగా నేను ఉండకూడదయ్యా. అయ్యా, నిన్ను కలిగి నేను ఉండాలయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉండాలయ్యా. నీ మాటకు విధేయత చూపించాలయ్యా. కొద్ది దానిని కూడా నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమృద్ధికరంగా నువ్వు మార్చే దేవుడు కదయ్యా. నా జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చయ్యా. ఒకవేళ ఏమీ లేకపోయినా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు మమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకుని వెళతావని యేసేపు ద్వారా మాతో మాట్లాడావు, రూతు ద్వారా మాతో మాట్లాడావయ్యా. నా స్థితి ఏంటో, నా బ్రతుకేంటో, నా జీవితంలో నేను ఎలాంటి కురిగిపోతున్నాను, ఎలాంటి సమస్యలతో కురిగిపోతున్నాను నీకు తెలుసు కదా నాయన. నువ్వు దేనినైనా మార్చగలిగిన దేవుడు నాయన. ప్రతి పరిస్థితిని చక్కదిద్దే దేవుడు నాయన. నీ మీదే నేను ఆధారపడుతున్నానయ్యా. నీ అందే నేను నమ్మకం ఉంచుతున్నానయ్యా. నెమ్మది లేని ధనం నాకు వద్దయ్యా. నెమ్మది కలిగినటువంటి ధనం నాకు కావాలయ్యా. నీ అందు భయభక్తులతో కూడినటువంటి జీవితం నాకు కావాలయ్యా. అధికమైనటువంటి ఐశ్వర్యములైనను పేదరికములైనను నాకు వద్దు, నాకు కలుగ చేయొద్దయ్యా. ఒకవేళ అధికమైనటువంటి ఐశ్వర్యములను కలిగి ఉంటే నేను నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని నేను నిన్ను తృణీకరిస్తానేమో, నీకు దూరం అయిపోతానేమో. నీ రాజ్యాన్ని నేను పొందకుండగా, నీ నిత్య రాజ్యాన్ని, నీవు ఇచ్చే నిత్య బహుమానాల్ని నేను పొందకుండగా దూరం అయిపోతానేమో ప్రభువా. అటువంటి స్థితిని నాకు వద్దయ్యా. ఒకవేళ పేదనై నేను దొంగిలించి నేను దూషిస్తానేమో, నా స్థితిని బట్టి, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి కురింగిపోయి నీ మీద నిందలు వేసేవాడిగా నేను ఉంటానేమో. అటువంటి జీవితం నాకు వద్దయ్యా. తగు మాత్రపు ఆహారము నాకు దయచేయండి. ఏ దినముకు ఆహారము అవసరమో నా బిడ్డలకు, నా కుటుంబాన్ని అయ్యా పోషించుకోవడానికి ఎంత కావాలో నీకు తెలుసయ్యా. అంతగా నాకు అనుగ్రహించయ్యా. నీ ఎంతో ఆధారపడే జీవితం మాకు కావాలయ్యా. అయ్యా, నీ మీద నమ్మకం ఉంచే జీవితం మాకు కావాలయ్యా. నీ ఎంతో భయభక్తులు కలిగినటువంటి జీవితము మాకు కావాలయ్యా. అటువంటి జీవితాన్ని నాకు దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, ఈ విన్న వాక్యాన్ని నీరు పెట్టి ఫలింపచేయండి. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే ఆశీర్వాదాన్ని కోరుకున్నారో వారందరి జీవితంలో సమృద్ధి, ఆశీర్వాదాన్ని, కొరత లేనటువంటి ఆనందాన్ని ఇహమందును పరమందును దయచేయమని